హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎలాంటి మసాలాలు లేకోకుండా దోసకాయ టమాటా పుల్లని కూర అయితే చేస్తున్నాను. దోసకాయలని ఈ విధంగా అయితే చెక్కుకోవాలండి. ఇప్పుడు మొత్తాన్ని కడిగేసుకోవాలి. వీటిని కడిగేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. దోసకాయలు చేదుంటాయి, చూసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక దోసకాయ అయితే చేదైపోయిందండి. టమాటాల్లో కూడా పురుగులు ఉంటాయి, చూడడానికి బాగానే ఉంటుంది కానీ బయట నుంచి లోన అయితే పురుగులు ఉంటాయి, చూసి అయితే కట్ చేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నాను అండ్ ఉల్లిపాయ. దోసకాయ కూరలోకి ఎక్కువ నూనె అయితే అక్కర్లేదండి, 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దోసకాయ టమాటా కూడా వేసేయండి. 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకోండి. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే కల్లుప్పు వేసుకున్నాను. ఈ మొత్తాన్ని కలిపేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, స్కిప్ అయిపోయింది. ఈ కర్రీని ఇప్పుడు సిమ్లోనే ఉంచి మూత పెట్టేసుకోండి, చక్కగా మగ్గిపోయిద్ది. కర్రీ అయితే సిమ్లోనే ఉండాలండి, మూత పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత తీయాలి ప్లేట్. కర్రీ ఎలా ఉందో చూద్దామండి. చూసారా, మనం ఉప్పు అన్నీ వేసేసరికి వాటర్ బయటకు వచ్చినాయి. ఇంకా సేపు ఎగిరేదాకా ఉండాలండి. చాలా అంటే చాలా బాగుండేది. ఇందులో నేను ఎలాంటి మసాలా అయితే వేయట్లేదు. ఒకసారి గరిటె పెట్టి అయితే ఇలా తిప్పేసుకోండి. దోసకాయ తింటే జలుబు చేసిద్దని అంటారండి. జలుబు కాదండి, దాని వాటర్ ఎక్కువ ఉంటాయి. దోసకాయలో చలవ చేసిద్ది, తొందరగా డైజెషన్ కూడా అవుతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఇంకొక 5 నిమిషాలు అయినాక తీద్దాం. కర్రీ ఒకసారి చూద్దామండి, అడుగుంటుందేమో. దీంట్లో టమాటా ముక్కలు పెద్దగా ఉన్నాయి కదండి, అవి గట్టి పెట్టి చిదిమేసుకుందాం. గట్టి పెట్టి అయితే ఇలా నొక్కితే అవి మెత్తగా అయిపోతాయి. అండ్ తినేటప్పుడు తీసి బయట పక్కన పెట్టుకోకుండా ఇదిగోనండి, టమాటా ముక్కలు ఇలా అయితే చిదిమే చేసుకోవాలి. 1 స్పూన్ కారం, దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాం. నేను ఎందుకు వాటర్ వేసానంటే దోసకాయలు అయితే ఉడికిపోయినాయి. అంటే నూనె వేస్తే పైకి తేలిద్ది, గుజ్జుగా ఉండిద్ది. నేనైతే నూనె అయితే ఎక్కువ వాడనండి, 1 స్పూను 2 స్పూన్లకి అయితే ఎక్కువ వేయను. ఇప్పుడే వాటర్ పోసాం కదండి, ఒక 2 నిమిషాలు వేడి అవనిస్తే సరిపోతుంది. ఇలా అయితే చాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చక్కగా పుల్లగా ఉండి దోసకాయ టమాటా కర్రీ అయిపోయిందండి. చాలా అయితే చాలా టేస్ట్గా ఉంది. ఉప్పు అన్నీ సరిపోయినాయి నాకైతే. ఈ కర్రీ తినని వాళ్ళు కూడా అయితే శుభ్రంగా తింటారు. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.